నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. మీ అందరితో పాటు నాది కూడా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ ఆన్లైన్ కెమెరాలో అమ్మని చూస్తూ అమ్మ చెప్పే నామాలు వింటూ అవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు. ఇక్కడ అమ్మ చెప్పే ప్రతి ఒక్క మాట కూడా వింటూ నాకు నిజంగా ఇంతకంటే ఏం కావాలి అన్న భావన కలుగుతూ ఉంటుందన్నమాట. అందులో ఎంతో వివరంగా మన డైలీ లైఫ్లో మనం ఎంతో మిస్ అవుతూ ఉంటాం. మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా మనం దాని మీద మన ధ్యాస పోదు. అలాంటిది ఇక్కడ కూర్చొని అదే పనిగా నేను లలితా సహస్రనామం గురించి కానీ లేకపోతే సౌందర్య లహరి గురించి కానీ తెలుసుకుంటున్నానంటే అది మీ అందరి కామెంట్స్, మీ అందరి కోరిక, మీతో పాటు నేను కూడా ఎంతో నేర్చుకుంటున్నాను. అయితే లలితా సహస్రనామం గురించి ఎంతో చక్కగా అమ్మ ప్రతి ఒక్క శ్లోకం గురించి చెప్తూ వస్తూ ఉన్నారు కదా. అయితే ఈరోజు నేను లాస్ట్ ఎపిసోడ్లో మహారాజ్ఞి అంటే ఏంటి అని అడిగాను. అయితే మరి ఈరోజు శ్రీమత్ సింహాసనేశ్వరి అని ఒక పదం వస్తుంది. మీకు తెలిసినో లేదో, తెలిసే ఉంటుంది చాలా మందికి లలితా సహస్రనామం చదివే వాళ్ళకి. ఈరోజు ప్రత్యేకంగా ఆ శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు ఆరాటపడుతూ ఉంటారు, అమ్మ మీ క్లాస్ ఎప్పుడు చెప్పండి, మేము వినాలి, ఆన్లైన్ డేట్స్ ఎప్పుడు అని. అలాంటిది నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మీరు చెప్పే ప్రతి మాట కూడా దగ్గర నుంచి వింటూ ఉంటే అది ఎలా ఉంటుందంటే అసలు ఇంకో లోకంలో ఉన్నానా, షూట్ చేస్తున్నానా లేదా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నిజంగా చెప్తున్నాను. సో ఈరోజు శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఏంటి అనే వివరణ తెలియచేయండి. తప్పకుండా తెలుసుకుందాం. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. శ్రీ అంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి. ఇక్కడికి వచ్చేసరికి శ్రీమత్ సింహాసనేశ్వరి. ఈ స్త్రీలు, 3 స్త్రీలు చూడండి. శ్రీ అంటే మంగళప్రదమైనది, అన్ని మంగళాలని ప్రసాదించేటటువంటిది శ్రీ. చాలా మందికి శ్రీ అనే పేరుతో ఏదైనా మొదలు పేరున్న వాళ్ళకి చాలా వరకు అవిఘ్నాలు రావమ్మా. ఏదైనా చిన్న చిన్న స్వయంకృతాపరాధాలు ఉంటే తప్ప వాళ్ళు ఏదైనా మొదలు పెడితే, వాళ్ళు ఏదైనా అనుకున్నారంటే అది అవుతుంది. ఇక్కడ చెయ్యాలి, వెళ్తారు, పని చేసుకొస్తారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి, చేస్తారు, ఆ పని ముగుచ్చుకొస్తారు. అంటే అక్కడ లాభ నష్టాలు అనేవి మీరు చేసే కర్మను బట్టి ఉంటాయి. కానీ ఏదైనా కొత్తగా ప్రారంభిస్తున్నా కూడా మనం చూడొచ్చు, పసుపుతో గంధంతో శ్రీ అని రాసి. అంటే శ్రీ అంటే సర్వశుభాలని వసకేటటువంటిది. శ్రీమత్ సింహాసనేశ్వరి సర్వ శుభములు, సర్వ మంగళములు ప్రసాదించేటటువంటి సింహాసనాన్ని అధిష్ఠించినది. చూడండి, శ్రీమత్ సింహాసనేశ్వరి. అలాగే అక్కడ ఇందాక చెప్పుకున్నాగా మహారాజ్ఞి అని. అక్కడ ఏమైంది, సర్వ శుభాలని ప్రసాదిస్తూ, సర్వ మంగళాలని ప్రసాదిస్తూ ఆ సింహాసనాన్ని అధిష్ఠించి ఈ సంసారాన్ని శాసించేదే శ్రీమత్ సింహాసనేశ్వరి. సంసారాన్ని శాసించేది అని అంటే ఇప్పుడు చెప్పుకున్నాగా, పోయిన నామంలో మనం సంసారం అంటే మన సంసారాలు కాదు, మన సంసారాలు కాదు, అమ్మ సంసారాలన్నీ 100 మహాపద్మముల లోకాలు కదా అవన్నీ. అది మళ్ళీ 3 చెప్పుకున్నాం కదా. వాటన్నింటినీ ఎక్కడి నుంచి శాసిస్తుంది అంటే సింహాసనంలో కూర్చుని శాసిస్తుంది. ఈ సింహాసనంలో ఇది భౌతికంగా మనం చెప్పుకునేటటువంటి అర్థం. అసలు అమ్మ ఏ సింహాసనాన్ని ఆశ్రయించి ఉంటుంది అనేది తెలుసుకుందాం. అంటే మళ్ళీ ఇందులో కూడా వేరే ఉంటుంది అమ్మ అర్థం, దానికి సంబంధించి ప్రతి నామానికి భావార్థం ఒకటి ఉంటుంది, తత్వార్థం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇది తత్వం అని అనాలా? ఇప్పుడు నేను చెప్పింది భావం ఇప్పటిదాకా. ఇప్పుడు అమ్మ తత్వం గురించి. అసలు అమ్మ మనం ఎందుకంటే అమ్మని అంతర్ముఖ సమారాధ్యగానే మనం ఎప్పుడూ కొలవాలి. ఎందుకంటే నేను బహిర్ముఖ సుధుర్లభా, నువ్వు బయట ఎక్కడ వెతికినా దొరకనరా అబ్బాయి, నువ్వు ఎన్నైనా చెప్పుకో, నేను ఎక్కడున్నాను, అంతర్ముఖంగా ఉన్నాను. ఒకసారి నువ్వు అంతర్ముఖులై చూసినప్పుడే నేను బహిర్ముఖంగా కనిపిస్తాను. కేవలం బహిర్ముఖంగా వెతికితే దొరకను, లోపల ఉన్నప్పుడే దొరుకుతాను. ఆ అన్నప్పుడు ఈ సింహాసనేశ్వరి అనే నామం ఆ అంతర్ముఖమై ఎలా ఉందో ఒకసారి చెప్పుకున్నాం. శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే హంస అంటే ఊపిరి. హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అంటూ ఉంటాం. మామూలుగా మనం ఏ జపం చేసినా ఊపిరితో అనుసంధానం చేసి చేస్తూ ఉంటాం. అంటే హంస నీ ఊపిరి అనే సింహాసనాన్ని అధిష్ఠించి నువ్వు బయటకి వదిలినప్పుడు ఈ ప్రపంచాన్ని చూస్తుంది, నువ్వు లోపలికి పీల్చినప్పుడు నీ హృదయ పద్మంలో ఉంటుంది. అదే నీలో ఉన్నటువంటి సింహాసనము. చూడండి, సింహద్వారము, సింహాసనము అంటే ఎన్ని శుభాలని ప్రసాదించేటటువంటివి నీలోనే ఉంటూ. అందుకే
నీలో అమ్మ ఉంటే, ఈ ప్రాణశక్తి ఉంటే, అమ్మ ఉంటేనే నువ్వు శివుడివి. నీలోంచి ఆ ప్రాణశక్తి అయినటువంటి అమ్మ, ఆ చైతన్య శక్తి వెళ్ళిపోతే శవానివి. అంతే కదా, ఊపిరి ఇలా పెట్టి చూస్తూ ఉంటారు. అంటే నీలో అమ్మ సింహాసనం, ఆ ఊపిరిలో సింహాసనం వేసుకుని కూర్చున్నంతసేపే నువ్వు శివుళ్ళలో ఉంటావు, అన్ని మంగళాలతో ఉంటావు. అమ్మ ఎప్పుడైతే ఆ శ్వాసని ఆ ప్రాణశక్తిని వదిలి ఆ చైతన్య శక్తి నీ నుంచి దూరం అవుతుందో నువ్వు శవానివి. అంటే ఇక్కడ అదే నీ ఎక్కడ ఉంది, నీ ఊపిరినే సింహాసనం కింద చేసుకుని నీ హృదయ పద్మంలో ఉంటూ నిన్ను పాలిస్తూ ఉన్నది, నీ ద్వారా బాహ్యాన్ని చూస్తూ ఉన్నది. అంతే, నువ్వు లోపల ఆవిడని చూసిన తర్వాతే ఆవిడ నీకు బయట ఏమన్నా చూపిస్తుంది. ఎందుకంటే ఇచ్ఛాశక్తి కదా, నీకు లోపల ఆవిడ ఉంది హృదయ పద్మంలో. ఆ బయట చూడాలని కోరిక కలిగినప్పుడు నీ ద్వారా బయటకి ప్రకటితమై అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీనికి ఉదాహరణ చెప్తాను చూడమ్మా. ఇప్పుడు మన ఇద్దరం మనుషులం, ముక్కుంది, కళ్ళుంది, నోరుంది, చెవులున్నాయి, మెడ, 2 చేతులున్నాయి. నీకు నాకు సమానమే కదా. మరి నేను వేరుగా ఉన్నాను, నువ్వు వేరుగా ఉన్నావు. ఇది ఇచ్ఛాశక్తి. ఎందుకంటే మనం భిన్నంగా ఆలోచిస్తున్నాం కాబట్టి భిన్నంగా కనిపిస్తున్నాం. ఎప్పుడైతే మన ఇద్దరం ఒకటే, ఇదంతా లలితే ఎక్కడ చూసినా అనేటటువంటి భావన వచ్చినప్పుడు నువ్వు లలితలాగే కనిపిస్తావు, నేను లలితలాగే కనిపిస్తాను నీకు. అంటే ఈ భావన వ్యత్యాసం అన్నమాట ఇదంతా. వేరు వేరైతే ఇవన్నీ ఒకటే ఎలా ఉంటాయి, ఒకటే ఎలా ఉంటాయి. అందుకని మనం చూసే భావనలో అందుకే అంతర్ముఖులమై ఎప్పుడు ఉంటామో ఆవిడ బాహ్యంగా కూడా మనకి మంచి దర్శనాలను ఇస్తూ ఉంటుంది. చాలా 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 మహిమాన్వితమైనటువంటి నామములు ఈ లలితా సహస్రనామాలు. మీరు శ్రీ మహారాజ్ఞిలో ఎవరు అది చదువుకోవాలి, పారాయణ చేయాలి అనేది చెప్పారు. మరి ఈ శ్రీమత్ సింహాసనేశ్వరి ఎవరు చదువుకోవాలి? అమ్మ ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలి. ముఖ్యంగా ఈ సింహాసనేశ్వరి అనే నామాన్ని చదవడం వల్ల ఏది తప్పు ఏది ఒప్పు, హంసలాగా పాలని నీళ్ళని ఎలా అయితే హంస వేరు చేస్తుందో ఈ నామం చదువుకోవడం వల్ల వాట్ ఈజ్ వాట్, విచక్షణ జ్ఞానం వస్తుంది అని అంటారు. కరెక్టేనా? విచక్షణ జ్ఞానం అని కూడా కాదు, ఏది తప్పు ఏది ఒప్పు అంటే అక్కడికక్కడే మనం తేల్చుకునేటటువంటి శక్తి మనకి ప్రసాదించడమే కాకుండా సమస్తములైనటువంటి దుర్గుణాలని మనకి దూరం చేస్తుంది ఈ నామం. ఎందుకంటే నీ ఊపిరినే సింహాసనంగా చేసుకుని కూర్చున్నటువంటి అమ్మవారు. అందుకేనమ్మా మన సనాతన ధర్మం ఏం చెప్పింది అంటే, మన మహాచతుషష్ఠి వాక్యాలు ఉంటాయి కదా, అహం బ్రహ్మాస్మి, నువ్వే భగవంతుడివి, నువ్వు పాపివి కాదు, నువ్వు భగవంతుడివి, నీలోనే భగవంతుడు ఉన్నాడు కాదు, నువ్వే భగవంతుడివి. ఇదే అద్వైత సిద్ధాంతం. నీలోనే భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు నువ్వు ఎంత పవిత్రమూర్తివి. అందుకే నీ శ్వాసని ఆ అమ్మ ఎక్కడుంది, సింహాసనంగా చేసుకుని కూర్చుని ఉంది అని చెప్పి చెప్తున్నారు ఈ నామంలో. మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.